జగన్ సీఎంగా ఉన్నప్పుడు సిపిఆర్ అట్లాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం హెడ్ అయినటువంటి శ్రీహరిని అరెస్టు చేయడం, ఆయన్ని 32 గంటల తర్వాత తీసుకెళ్ళి కుప్పం కోర్టులో హాజరుపరిస్తే కుప్పం కోర్టు రిమాండ్కి తిరస్కరించి స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం, అయితే దాన్ని సవాల్ చేస్తూ ఇమ్మీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి కోర్టుని తప్పుదో పట్టిస్తూ అక్కడ రిమాండ్ తిరస్కరించారు అని చెప్పడం, లేదు ఇట్లాగా బెయిల్ ఇచ్చారు అంటూ తర్వాత వైసీపీ లాయర్ పొన్నవోలు వచ్చి చెప్పడం, వీటి మధ్యన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ శ్రీహరిని అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంటే చేయడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్ రెడ్డికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుని హైకోర్టు నిలిపేసింది. దీంతో ఆటోమేటిక్గా అరెస్ట్ అవుతారు, మళ్ళీ రెడీ అయ్యారు. అయితే ప్రతివాదులుగా ఉన్న శ్రీహరి గిరీష్ కుమార్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసి రిమాండ్ తిరస్కరణ ఆదేశాల అమలును మాత్రమే నిలిపేశామని, రద్దు చేయలేదని పేర్కొన్న హైకోర్టు ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు అరెస్టు చేయలేరని చెప్పింది. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయమని మేము చూస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నెల 21 వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పం కోర్టు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీహరిని రిమాండ్కి పంపేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలు నిలిపేస్తూ ప్రతివాదులు శ్రీహరి గిరీష్ కుమార్ రెడ్డిలకి నోటీసులు జారీ చేశారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులోకి వచ్చారు. కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం మీద ఆయన అభ్యంతరం తెలిపారు. తమ వాదన వినకుండా ఎక్స్పార్టీ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండలక్ష్మీనారాయణ సుధాకర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల వల్ల శ్రీహరి గిరీష్ను పోలీసులు తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనలో న్యాయం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ తాము రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులు రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ రద్దు చేస్తుంటే అప్పుడు శ్రీహరి గిరీష్ల అరెస్ట్కి ఆస్కారం ఉండేదన్నారు. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయమని మేము చూస్తామంటే న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు చట్టం నిర్దేశించిన విధి విధానాలు పాటించడం లేదని, ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి హైకోర్టు పేర్కొంది. చట్ట నిబంధనలు పాటించకుండా వ్యక్తుల స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని, శ్రీహరి అక్రమ అరెస్ట్ విషయం మీద దాఖలైన పిటిషన్ మీద న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ మెడవల్లి బాలాజీ ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసి శ్రీహరి అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్కి పేరావారీగా సమాధానం ఇవ్వాలని పిటిషనర్కి సూచించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. పోలీసులు వంటి సివిల్ దుస్తులు వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీహరిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారని, ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డ్రైవర్ పోతల సింహాచల నాయుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మీద గురువారం విచారణ జరిపిన జస్టిస్ తిలహరి ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది సానేపల్లి రామ్ లక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ శ్రీహరి అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. చట్టవిరుద్ధంగా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగానే విడుదల చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడుదల చేశాం కాబట్టి హెబియస్ కార్పస్ పిటిషన్ నిరర్ధకమైందని చెబుతున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.